అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి మయన్మార్ దేశంలో ఉన్నాను. ఇది నా రెండో వీడియో. ఇక్కడ గత వీడియో చూసుకుంటే మయన్మార్ ఈ దేశంలో ఉంటున్న మన తెలుగు వారి గురించి అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి పూర్తి వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో వచ్చేసి ఈ దేశంలోనే పెద్ద నగరం యాంగూన్ మహానగరం. మన ఆంధ్రాకి హైదరాబాదు, తమిళనాడుకి చెన్నై అలాగో ఈ మయన్మార్ దేశానికి ఈ యాంగూన్ అలాగా ఏ టూరిస్టర్ వచ్చినా దాదాపుకి ఇక్కడికే వస్తారు, ఎందుకంటే ఇక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కాబట్టి మీరు వస్తే ఒకవేళ ఏమేమి ప్లేసెస్ చూస్తారో ఫేమస్ ప్లేసెస్ అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ యాంగూన్ సిటీలోనే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం సూలే అని పిలుస్తారు ఇక్కడ, మరియు సిటీ సెంటర్లో ఉన్న ప్రాంతం. ఎవరు వచ్చినా కూడా తక్కువ ఖరీదులో స్టే చేయాలనుకుంటే ఈ ప్రాంతంలోనే స్టే చేస్తారు. ఈ మయన్మార్ అనేదండి బుద్ధిస్ట్ దేశము, అంటే ఇక్కడ బౌద్ధులు ఎక్కువ మంది ఉంటారు. 88% బుద్ధిస్టులు అయితే ఉన్నారు ఇక్కడ, 6% ముస్లింలు అయితే ఉన్నారు, 4% క్రిస్టియన్లు అయితే ఉన్నారు, 2% హిందువులు అయితే ఉన్నారు. హిందువుల సంఖ్య అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇది బుద్ధిస్ట్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఇట్లాంటి పగోడాలు అయితే ఎక్కువ కనపడతా ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం ఉన్న ఏరియా సూలే కదా, సూలే ఏరియా కాబట్టి దీన్ని సూలే పగోడా అని అయితే పిలుస్తారు. ఇక్కడ ఎటువంటి సిగ్నల్ అయితే లేవు, రోడ్డు చూసుకొని దాటేయడమే. సూలే పగోడా. ఒక్కసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ షూస్ పెట్టుకోవడానికి ర్యాక్ కూడా ఉంది. ఇదిగోండి, దీంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ డబ్బుల్లో 10,000 మయన్మార్ రూపాయలు, అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. లోపల వచ్చేసి ఇక్కడ నుంచి జూమ్ చేస్తే మనకు కనపడుతుంది 1, 2x, 5x. లోపలైతే బుద్ధుడి విగ్రహం అండి, అది కొంచెం అడ్డుగా ఉంది, కనపడట్లేదు. అది ఈ బర్మా అనేదండి, సారీ ఇందాటి నుంచి బర్మా అంటున్నా మయన్మార్ అంటున్నాను. ఎలా చెప్పాలి మీకు, మనకి ఇంతకు ముందర మద్రాసు, ఇప్పుడు చెన్నై. అలాగే ఒకప్పుడు బర్మా, ఇప్పుడు మయన్మారు, అంతే. ఒకప్పుడు ఏంటంటే దీన్ని బర్మా దేశం అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే కాలక్రమేణా దీని పేరు మయన్మార్గా మార్చబడిందండి. ఇక్కడ చెప్పుకోవడానికి పెద్దగా టూరిజం ప్లేసెస్ కూడా ఏం లేవు. ఇంకా మనం వచ్చి ఇక్కడ దేశం గురించి అయితే తెలుసుకోవాలి ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ బర్మాలో కూడా వీధుల్లో జాతకాలు అయితే చెప్తున్నారు కొంచెం, అంటే మన సైడ్ లాగా ఇటు కూడా ఉందన్నమాట. ఇది చెప్పాలంటే వర్షం పడుతుంది, అయినా నేను ఆగను, నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఈ దేశ పరిస్థితులు అయితే అంతగా బాగాలేదండి. అయినా కానీ నేను ఎందుకు వచ్చానంటే మనకి పక్కనే ఉంది, ఫ్లైట్ టికెట్ చీపు, అందులోనూ ఒక దేశం కవర్ చేసినట్టు ఉండిద్దని చెప్పి వచ్చేసాను అనమాట. నాకైతే బేపచ్చంగా ఆకలేసేస్తుంది. ఈ దేశంలో కూడా రోడ్లు ఎలా పడితే అలా దాటేస్తున్నారు, ఎటువంటి సిగ్నల్స్ లేవు. హలో మోహింగా, నో మోహింగా అంటే ఈ దేశం యొక్క ఫేమస్ వంటకం. ఖచ్చితంగా ఈ బర్మా వస్తే ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. కానీ ఈ టైంలో దొరికిద్దో దొరకదో తెలియదు. మనం ఇడ్లీ, ఉప్మా, దోశ ఎలా తింటామో ఇక్కడ వీళ్ళు మోహింగా అనేది అలా తింటారు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది ఇక్కడ. హలో మోహింగా, ఓకే. ఇక్కడ కూడా లేదంట మోహింగా. ఇక్కడ ఏమైనా దొరికిద్దా? మోహింగా 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 అక్కడ ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. మోహింగా, ఎస్, 1 మోహింగా. ఇదిగోండి, ఇక్కడ వాళ్ళు తింటున్నారు కదా, దీన్నే మోహింగా అంటారు. నూడిల్స్ లాగా అట్లా బాగుంటుంది, టేస్ట్ భలే ఉంటుంది. అయిపోయింది అనమాట, బ్యాడ్ లక్. इधर खत्म हो गया मोहिंगा, मोहिंगा खत्म हो गया. किधर मिला? दूसरा साइड, दूसरा जगह पर. उधर इधर नहीं मिलता? इधर में मिलेगा. मैं इधर जाता हूँ सीधा. धन्यवाद. आपको हिंदी कैसे जानते? हम हिंदी है. हिंदी कहाँ? इंडिया में? इंडिया में नहीं. आपका पिताजी का पिताजी इंडिया में. आपका माँ का कलकत्ता का. కలకత్తా. ఓహో, నైస్ నైస్, ఓకే. ఆయన కలకత్తా నుంచి అంటే వాళ్ళ తాతలు అప్పట్లో ఇక్కడికి పనులు చేసుకోవడానికి వచ్చి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళలేక ఇక్కడే చిన్న చితక పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇలా స్థిరపడిపోయారు చాలామంది కూడా. వాళ్ళే వీళ్ళు. అలాగే నేను గత వీడియో తెలుగు వారి గురించి చేశా కదా, తెలుగు, తమిళ్, హిందీ, బెంగాలీ అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడైతే ఉన్నారు. వాళ్ళంతా కూడా సేమ్ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయారండి. ఒకవేళ మీరు ఆ తెలుగు వాళ్ళ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి ఇక్కడ మయన్మార్లో మన తెలుగు వారు ఎలా ఉంటున్నారు ఏంటనేది మీరు చూడొచ్చు. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ మంచిగా చేసాం అందరినీ కలిసి మాట్లాడి. ఇక్కడ కూడా మన సైడ్ లాగా ఆ కిల్లీలు అయితే కడుతున్నారు. పాన్ ఇండియా పాన్, కలకత్తా పాన్.
ఓకే ఓకే థ్యాంక్ యూ. వేల డబ్బుల్లో 200 రూపాయలు అంట ఒక కిల్లి. 4 రూపాయలు అండి ఆ కిల్లి. మన సైడ్ 10 రూపాయలకి అమ్ముతున్నారు. ఇక్కడే కొంచెం తక్కువ రేట్ ఉంది కిల్లి. వెరీ అచ్చా కమ్ ఖరీద్ హై. ఈవిడ వచ్చేసి అచ్చం బర్మా ఆవిడలాగే ఉంది కదా. సల్మాబీ ఓకే ఓకే బర్మా ఆవిడలాగే ఉంది కదా. కానీ ఈవిడ కోల్కత్తా అంట. చెప్పే కదా అప్పట్లో వాళ్ళు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ ఫేస్ కట్లు కూడా మారిపోయినాయి ఇక్కడ వాళ్ళకి మళ్ళీ. అదొకటి నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించింది. యువర్ వెరీ గుడ్ లుకింగ్. యా యా వెల్కమ్. ఏందో ఈ ఫుడ్ కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ తిరగడమే సరిపోతుంది. ఆహా టెంపుల్ ఎదిరిపోయింది. మోహింగా 1 మోహింగా ఒక మోహింగా ఇవ్వండి. 1800 వేల డబ్బుల్లో. దాన్ని మన డబ్బుల్లో క్యాలిక్యులేట్ చేస్తే 35 రూపాయలు. చాలా చౌక ఫుడ్ ఇక్కడ. దీంట్లో ఈ చిప్స్ లాంటివి వేసేసి నూడిల్స్ వేసేసి ఆ సాస్ అయితే వేస్తున్నారు షార్వా లాంటిది. రెడీ అయిపోయింది మోహింగా. బ్రదర్ దిస్ ఈజ్ నేషనల్ డిష్ రైట్? మయన్మార్ ఫేమస్ రైట్? వాళ్ళకి ఆంగ్ల భాష రాకపోవచ్చు పర్లా. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న చిన్న చైర్లు అండి. ఇవి థాయిలాండ్ వెళ్ళినా వియత్నాం వెళ్ళినా అలాగే మనం కంబోడియా ఇటు సైడ్ వెళ్ళినా ఇలాంటి చిన్న చిన్నవే పెడతారు. అదేందో భలే ఉంటుంది కూర్చోడానికి. ఇది వచ్చేసి ఈ మోహింగా మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఈ మయన్మార్ దేశం యొక్క నేషనల్ డిష్, జాతీయ వంటకం అండి. బాగా ఫేమస్. ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ మోహింగా తినకుండా వెళ్ళరు. బాగుంది. స్మెల్ కూడా భలే ఉంది. ఇవన్నీ వేసారు కదా. ఈ మోహింగాలోకి మనకి కారం సరిపోతే దీంట్లో కారం ఏమి ఉండదు, పెద్దగా స్పైసీ ఏం తెలీదు. ఇది కారం అయితే వేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ అండి. నిమ్మకాయ అయితే పిండుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మోహింగాలో. అందరూ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగి మోహింగాని అయితే తింటున్నారు. గుడ్ టేస్ట్ గుడ్. ఇదిగోండి 1000 నోటు అన్నీ పాత నోట్లే, కొత్త నోట్లు అసలు ఎక్కడా కనపడలే ఇప్పుడు దాకా నాకు. థ్యాంక్ యూ సార్. ఓహో 100 రూపాయలు చేంజ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సూలే పగోడా పక్కనే ఇక్కడ ఒక పార్క్ అయితే ఉంది. మహాబండూలా పార్క్ అని పిలుస్తారు. మొత్తం అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ దేశ పరిస్థితులు బాగలేనప్పటికి కూడా ఈ దేశంలో పార్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, నీట్గా భలే ఉంది. ఈ పార్క్కి రావడానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ ఇండిపెండెంట్ బిగ్ పోల్ అయితే ఉంది ఒకటి. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసి 1948 జనవరి 4వ తారీఖున అయితే వచ్చింది. దాని గుర్తుగా అయితే ఇక్కడ ఇండిపెండెంట్ బిగ్ పోల్ అయితే పెట్టారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలామంది కూడా ఫోటోలు దిగడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం కూడా వీళ్ళ భాషని బర్మీస్ అని అంటారు. ఎక్కడ కూడా ఆంగ్లం అయితే లేదు మనం చదవడానికి. ఈ పోల్ ఏంటో తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేసి మీకు చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి మొత్తం కూడా వ్యూ చూడొచ్చు 360 డిగ్రీస్లో. ఈ భవనాలు అవన్నీ కూడా కొలోనియన్ బిల్డింగ్స్, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఉన్న బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ దేశంలోనే ప్రధాన టూరిజం స్పాటు. ఇప్పుడు నేను ఉన్నది యాంగూన్ మహానగరంలో అయినప్పటికి కూడా ఈ దేశం మొత్తానికి ఫేమస్ అదే. దాన్నే స్వేదగాన్ పగోడా అంటారు. ఇంకా మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గోల్డెన్ పగోడా. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు అయితే ఉంది. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాను. ఈ స్వేడగాన్ పగోడా 4 కిలోమీటర్లు చూపిస్తుంది. సో ట్యాక్సీలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎంతో అడుగుతాను. ట్యాక్సీ అయితే ఇక్కడ నుంచి 15,000 డబ్బులు, 15,000 అంటే మన డబ్బుల్లో 300 రూపాయలు. వద్దులే నడుచుకుంటూనే వెళ్ళిపోతా. 36 भी जाएगा? उधर साइड जाएगा. ధన్యవాద్. పెద్ద ఆయన మంచోడు. నడుచుకుంటూ వెళ్తుంటే అట్లా పలకరించాడు ఆయన, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని. ఎంతైనా ఇండియన్ ఫేస్ కట్ కదా, ఆయన ఇండియా నుంచి అంట ఒకప్పుడు, కాబట్టి పలకరించారండి. చెప్పాను స్వేడగాన్ పగోడా అంటే ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళి అన్నారు. ట్యాక్సీ చాలా రేట్ ఎక్కువ కదా వద్దులే అండి అన్న. నడుచుకుంటూ వెళ్ళిపోతానంటే నడుచుకుంటా వల్ల కాదు అన్నారు. పర్లా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానంటే లేదు అదైనా బస్సు ఉండి వెళ్ళి అన్నాడు. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఇక్కడ బస్సు కూడా ఒకటి ఉంది కదా అని. 36వ నెంబర్ బస్సు వెళ్ళిపోతుంది ఏంటి, ఆగదా? ఈ మయన్మార్ దేశం గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం వింతగా అనిపించింది నాకు వింటే. ఇక్కడ బైకులు బ్యాన్ అంట ఈ సిటీ వరకు యాంగూన్లో.
ట్రాఫిక్ని నిర్వీరించడానికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారంట. మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో ఏంటో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ట్యాక్సీనే మాట్లాడుకొని వెళ్ళాలి. మనకి గ్రాబ్ అనే ఒక యాప్ ఉంది ఇక్కడ, ఆ యాప్లో కూడా ట్యాక్సీలే ఉంటాయి ఇక్కడ. కాబట్టి లోకల్ ప్రజలకి YBS అని ఉంటుంది, యాంగూన్ బస్ సర్వీసు. ఇట్లాంటి బస్ స్టాపుల్లో నుంచొని ఇక్కడ వీళ్ళు ఉంటారు, వీళ్ళని అడిగితే చెప్తారు ఏ నెంబర్ బస్సు ఎక్కడికి వెళ్ళిద్ది అని చెప్పి. ఇప్పుడు నేను వెళ్ళే బస్సు 108వ నెంబర్, అంటే ఇక్కడికే వస్తుందంట. ఏంట్రా బాబు ఈ విధంగా ఎక్కుతున్నారు. ఇది వచ్చేసి 500 కాగితం. ఇక్కడ నుంచి 400 అంట అక్కడికి వెళ్ళాలంటే. ఇప్పుడు ఏం లేదు, ఈ డబ్బులు ఉన్నాయి కదా, దీంట్లో వేసాము. డ్రైవర్ కూడా ఇచ్చే పని లేదు, ఇలాగనే ఉంది కదా. ఇక్కడ నుంచి 3 స్టాపులు అంట చెప్పాడు. 3 స్టాపులు అంటే 3 స్టాపులు దాటాలా, 3వ స్టాప్లో దిగాలా? నేను గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే దగ్గరికి రాగానే దిగేస్తాను. చూశారు కదా బస్సులో, ఇంకా ఆ విధంగా డబ్బులు దాంట్లో పడేయడమే. ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది, వాడు వేసాడో వేయలేదో ఆ దేవుడికే తెలియాలి. అలాగే అక్కడ కార్డు పెట్టి వచ్చేది కూడా ఉంది. ఈయన కండక్టరా? ఓహో, ఈయన చెక్ చేసి దాంట్లో వేస్తున్నాడు అనమాట. ఓకే ఓకే. బస్సులో AC కూడా ఉంది. ఇక్కడే ఉందంట ష్వెడగాన్ పగోడా. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి కావాలి. ఇక్కడ అన్నట్టు ఇంకో విషయం, మన సైడ్కి ఇక్కడికి డ్రైవింగ్ విభిన్నం. మనం లెఫ్ట్ వెళ్తే వీళ్ళు రైట్ వెళ్తారు, రైట్ వెళ్తే లెఫ్ట్ వెళ్తారనమాట. కాబట్టి ఇక్కడ బండ్లు అద్దెకి తీసుకొని నడపాలనే ప్రయత్నం అయితే చేయకుండా ఉండడం బెటరు. రిమూవ్ యువర్ మాస్క్, పీపుల్ వాంట్ టు షో యువర్ ఫేస్. సో వీళ్ళు ఏంటంటే హాయ్ హాయ్, బస్సులో మన కూడా వచ్చారు. ఇంకా మనం తెలుగు భాష మాట్లాడతా ఇట్లా అందరిని అడుగుతూ వస్తున్నాం కదా, చూసి వీళ్ళే మాతో పాటు రండి అందరం కలిసి వెళ్దాం అన్నారు పగోడాకి. థ్యాంక్ యూ సో మచ్, యువర్ వెరీ కైండ్ పీపుల్. ఇక్కడ ఆంగ్ల భాష కొంతమందే మాట్లాడుతున్నారు, చాలా తక్కువ మంది. ఏరియా పేరు బెహాన్ అంట, బెహాన్ టౌన్షిప్. ఓకే, ఇక్కడ టౌన్షిప్లు అంటారన్నమాట. ఏంటి ఆయన అమ్ముతున్నాడు? నైస్ నైస్ బనానాస్, చీపురులు. సేమ్ మన సైడ్ మాదిరిగానే అమ్ముతున్నారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా, కొంచెం పాష్గా అనిపిస్తుంది. నీహావ్ నీహావ్. అంటే తక్కువ ఖర్చులో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. దాదాపుగా 1 కిలోమీటర్ నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడ రోడ్లు అవన్నీ చాలా బాగున్నాయి. కనపడుతుంది కదా పెద్ద పగోడా, గోల్డెన్ పగోడా. ఇక్కడ నుంచి అదిరిపోయింది వ్యూ అయితే. దీన్ని ఇక్కడ స్వెడగాన్ పగోడా స్పెల్లింగ్ ప్రకారం, కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా షడగాన్ పగోడా అంటున్నారు. మింగలాబా ఎవరిని అడగకుండా నన్నే అడుగుతున్నాడు వాడు. నేను ఒక్కడనే వాడికి టూరిస్టర్లా కనపడ్డాను. చెప్పులు ఎక్కడ పెట్టాలి? హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? చాలా పెద్దదిలా ఉంది లోపల. హలో హలో హాయ్. ఎస్ సార్. యా ఐ క్యారీ. You people are carry? Okay, I also carry. I follow you. సో ఎంతో కొంత ఏమంటున్నారు, గుడికి మన వంతు సహాయం కింద వేసాం. చెప్పులైతే మనమే తీసుకొని వెళ్ళిపోవాలంట, మనకు కూడా కవర్లో పెట్టుకొని. చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు కూడా ఇక్కడ ఏం మాట్లాడట్లనే, ఒక్కడనే మాట్లాడుతుంది. చూడండి ఏ విధంగా ఉందో. సెక్యూరిటీ చెకింగ్. ఇంకా సెక్యూరిటీ చెక్ అంటే ప్రతి మాల్లో కూడా కామనే, ఇక్కడ కూడా అలాగే చెక్ చేసి పంపిస్తున్నారు. మరి పెద్ద టెంపుల్ కదా, ఆ మాత్రం ఉండాలి. ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే 25,000 వీళ్ళ డబ్బుల్లో అయితే అక్కడ పే చేయాలంట. మన డబ్బుల్లో 500 రూపాయలు. నాకైతే అంత వర్త్ అని అయితే అనిపించలేదు, అందుకని నేను లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి వెళ్ళినా ఏముంటుందండి, ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, లోపలైతే బుద్ధుడు విగ్రహం ఆ విధంగా ఉంటుంది. మనం చూడండి గోల్డెన్ పగోడా అలా చెప్పండి, ఎన్ని మన థాయిలాండ్లో ఎన్ని చూడలా సేమ్ అంతే ఉంటుంది లోపల కూడా. మీకు బయట నుంచి చూపించే కదా ఆ విజువల్ ఒకసారి వేస్తున్నా చూడండి. సో ఆ విధంగా ఉంటుంది గోల్డెన్ పగోడా. దగ్గరికి వెళ్ళినా అదే విధంగా ఉంటుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా కూడా ఒక పెద్ద మ్యాప్. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఉన్నాం, ఇదంతా కూడా పగోడా. మనం మెయిన్ చూసుకుంటే ఈ పగోడా దగ్గరికి వెళ్ళినా అదే కనపడిద్ది, మనం దూరం నుంచి చూసినా అదే కనపడిద్ది. సో దానికి గాను మనం 500 రూపాయలు పెట్టడం అవసరం అంటే నన్ను అడిగితే పెట్టొద్దనే చెప్తాను. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడెక్కడే తిరుగుతున్నాను, ఏదైనా మంచి టాప్ వ్యూ కనపడితే అది చూపించి ఈ పగోడా స్టోరీ చెప్దామని మీకు. కానీ మంచి వ్యూ అయితే దొరకట్లే ఇక్కడ. ఇది ఇంకొక సైడ్ ద్వారం, ఇట్లా చాలా ఉన్నాయి అనుకుంటా. నో ఐఎమ్ నాట్ గోయింగ్, జస్ట్ వీడియో. కనపడుతుంది కదండి, ఈ దరికి వస్తే ఇంకొంచెం మంచి వ్యూ అయితే దొరికింది మనకి. ఎంతెంత ఖర్చు పెట్టి ఈ దేశానికి వచ్చి ఇక్కడికి అకృతి పడుతున్నానండి అని తప్పుగా అనుకోవద్దు. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను ఇక్కడ ఈ దేశంలో కేవలం $లకు మాత్రమే వాల్యూ ఉంది. ఇక్కడ మన ఏటీఎం కార్డులు కూడా వర్క్ అవ్వండి. సో $లు నేను చేసిన తప్పు ఏంటంటే, ఈ దేశం వచ్చేటప్పుడు సరిపడినా తెచ్చుకోవాలా, తక్కువ తెచ్చుకున్నాను. ఏముందిలే ఇక్కడికి వస్తే ఏటీఎం పని చేస్తలే అని. ఇక్కడికి ఏటీఎం పని చేయదు. మన సైడ్లో డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ ఏంటి మొత్తం ఏం కనపట్ల. అబ్బా సారీ ఇక్కడ నుంచి కనపడుతుంది పగోడా. No, I'm not going inside. No, this is the right. So this is the line, right? I'm not enter inside. ఈ టికెట్లో అండి వీడియో తీస్తుంటే మామూలుగా లేదు. ఇక అన్ని వైపుల నుంచి అయితే చూపించాను మీకు. ఈ షడగాన్ పగోడా యొక్క స్టోరీ మాట్లాడుకుంటే 2600 సంవత్సరాల నాటి పగోడా అండి ఇది. ఈ ప్లేస్లో బుద్ధుడికి సంబంధించిన 4 శరీర అవయవాలు అయితే దాచిపెట్టి ఉన్నాయని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. దానికి సంబంధించిన ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు అయితే దొరకలేదు, బట్ కానీ బలంగా నమ్ముతారు. అలాగే ఎన్ని భూకంపాలు, ఎన్ని తుఫానులు, ఎన్ని వరదలు ఇక్కడికి వచ్చినా కానీ ఈ పగోడా అనేది చెక్కు చెదరకుండా ఉందంట ఇప్పటికీ అలాగే. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇది ఒక మహిమగల స్థలం, ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తారు. అదే షడగాన్ పగోడా. సో ఇంకా అది షడగాన్ పగోడా. ఇందాక మనతో వచ్చిన అమ్మాయిలు ఏమో లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు జస్ట్ ఇక్కడ ఏమైనా తగిలారంటే కనుక అట్లా ఒక షార్ట్ తీపించుకొని అట్లా ఒక వీడియో తీసి రండి అంటే వస్తారు కదా, వాళ్ళేమి ఇట్రారనుకుంటా, అటే వెళ్తారు అనుకుంటా బ్యాక్. యువతల పక్కకు వస్తే ఇక్కడ ఒక నది కూడా ఉంది. అక్కడి నుంచి బస్సు పట్టుకొని వచ్చేసాను. ఇక్కడ కూడా పెద్ద మాల్ అయితే ఒకటి ఉంది, జంక్షన్ సిటీ మాల్ అంట. ఒకసారి లోపలికి వెళ్ళి ఒక లుక్ వేసి వద్దాం. పర్లేదు, ఇక్కడ కూడా అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. మన విజయవాడ పీబీపీ మాల్ ఉన్నట్టు ఉంది. ఇది పెద్దదేనే మాల్. ఇది ఆంగ్ శాన్ మార్కెట్. ఇది ఈరోజు ప్రతి సోమవారం సెలవు. ఈరోజు సోమవారం, మన అదృష్టం అలా ఉంది. ఇక్కడ ఏంటంటే దుస్తులు, బట్టలు, క్లాతులు, అలాగే బంగారం, చార్మ్ స్టోన్స్ అంటారు, రాళ్ళు అంటారు, రంగురాళ్ళు అంటారు, అవైతే ఇక్కడ అమ్ముతారు, బాగా ఫేమస్. ఒకసారి ఎప్పుడైనా బర్మా వచ్చినప్పుడు, మీరు ఎప్పుడైనా యాంగూన్ వచ్చినప్పుడు ఇక్కడికి రావచ్చు, ఒక సోమవారం తప్ప. నో జస్ట్ వీడియో. అసలు చూసారు కదా ఎలా ఉందో ఆయన. ఈ కిందే న్యూ బగియోకే మార్కెట్ అయితే ఉంది, అది ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదే బగియోకే మార్కెట్. ఇక్కడ ఏంటంటే క్లాతులు, టీషర్ట్లు, చెప్పులు, విగ్గులు, ఆడవాళ్ళ ఫ్యాన్సీ ఐటమ్స్, ఫేక్ జ్యువెలరీ, మందుల దుకాణం, హోమ్ నీడ్స్, బ్రాలు, జెండు బాముల దుకాణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల దుకాణాలు అయితే ఈ న్యూ బగియోకి మార్కెట్లో అయితే ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా దేశానికి వచ్చి మనం షాపింగ్ గట్రా చేయాలనుకుంటే ఇట్లాంటి వాటి దగ్గరికి వస్తే తక్కువ రేటుకి పొందొచ్చు. బర్మాలో వీధి ఫుడ్లు. ఇది ఖచ్చితంగా దీంట్లో షుగర్ ఉండే ఉంటుంది, చక్కెర వద్దు.
నమస్తే సార్. కొబ్బరికాయలు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి. 3000 అంట ఒక కొబ్బరికాయ. అంటే మన డబ్బుల్లో ఒక 70 రూపాయలు వేసుకోండి. చూద్దాం ఎంత వస్తాయో ఏంటో. బరువు ఉంది. అర లీటర్ దాకా ఉంటా. బాబాయ్ కట్ కట్ కొబ్బరి ఇన్సైడ్. తమిళ్లో కూడా కొబ్బరి అనుకుంటా. ఏం లేదు లేతకాయ ఇది. ఓకే ఓకే. పంచదారకు బదులు ఇది తింటే అంత మంచిది ఒంటికి. ఇచ్చేసేయండి తినేద్దాం. 1 మినిట్. బాగుంది. మన సైడ్ కొంత పునుగుల్లా ఇక్కడ అమ్ముతున్నారు. ఓకే ఓకే. నో నో థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వద్దురా బాబు, అడిగి డబ్బులు ఇచ్చా అయినా కానీ నా వెంబడి పడుతున్నాడు వాడు. ఇది యాంగూన్ నగరంలో రైల్వే స్టేషను. ఇప్పుడు ఇక్కడ ఏదో సర్క్యులర్ లూప్ ట్రైన్ అని ఒకటి ఉండిద్దంటండి, గూగుల్లో చూశాను. అసలు మన సైడ్కి ఇటు సైడ్కి అంత విభిన్నంగా ఉన్నాయి చూడండి కట్టడాలు అవన్నీ కూడా. సర్క్యులర్ ట్రైను 6, 7 ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళమన్నారు. ఇదిగోండి 6, 7 ప్లాట్ఫామ్ ఇటు. అంతా ఏందో జైలు ఉన్న మాదిరిగా ఉంది ఇదంతా. అది రైల్వే స్టేషన్ ఫ్రంట్. ఇందా మనం వచ్చింది ఈ రైల్వే ట్రాకులు, పాత రైల్వే ట్రాకులు. కానీ ఎక్కడికక్కడ ఫెన్సింగ్లు వేసారండి, జనాలు ఎవరు దాటకుండా అనుకుంటా. బాగుంది సిస్టమ్. అదే మన సైడ్ అయితే దాటేసి వెళ్ళిపోతారు గలీజ్గా. ఇదిగోండి ఇదేంట్రా ఇట్లా వెళ్ళిపోతున్నారు ఏంట్రా బాబు. ఇదే సర్క్యులర్ ట్రైను. ఈ యాంగూన్లో చాలా ఫేమస్, చాలామందికి తెలీదు. మంది నా స్టార్ట్ అయినట్టు ఉంది. మన ట్రైన్లో అమ్మినట్టుగా అమ్ముతున్నారు ఇక్కడ కూడా. థ్యాంక్ యూ 1000 చాట్లు అయితే తీసుకున్నారు. ఓ కరెక్ట్గా ఎక్కేసా. ఈరోజు సోమవారం కాబట్టి పెద్దగా జనాలు కూడా ఎవరు లేరు ఇక్కడ దీంట్లో ట్రైన్లో. సో ఏంటంటే ఈ సర్క్యులర్ ట్రైన్ అంటే మొత్తం కూడా ఇప్పుడు మనం ఉన్న యాంగూన్ నగరం చుట్టూతా కూడా రౌండ్ వేసిద్ది. ఒక రౌండ్ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే దింపేసిద్ది. మళ్ళీ అక్కడ వరకు నేను తీసుకున్న టికెట్ అయితే సరిపోద్దండి. మొత్తం కూడా 38 స్టాపులు అయితే 38 చోట్ల అయితే ఆగిద్ది ట్రైను. మనం వెళ్ళే దారిలో పల్లెటూర్లు అలాగే ఎన్నెన్నో అయితే చూసుకుంటూ వెళ్ళొచ్చు. వామ్మో, ఆయన టికెట్ అయితే చెక్ చేస్తున్నారు అందరి దగ్గర ఉందా లేదా అని. టికెట్ థ్యాంక్ యూ. మన బాధ్యత, మనం చూపించాల్సిన బాధ్యత టికెట్. ఏంటి దూకేస్తారండి కొంపతీసి ఇప్పుడు. సూపరు. ఇక్కడ ఉండి రైలు నడుపుతారు కావాలి వీళ్ళు. నమస్తే సార్. సూపర్ ఉంది. ట్రైన్ వెనక నుంచి ఇలా వ్యూ చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మొదటి స్టాప్లో ఆగింది, మొదటి పల్లెటూరు. వామ్మో, చూసారా రైల్వే స్టేషన్ ఎలా ఉందో. ఏంది అప్పుడే వెళ్ళిపోతుంది అది ఇంత ఫాస్ట్. వా అమ్మ ఎక్కేసా. అసలు నాకు తెలిసి ఉంటే దీని మీద సపరేట్గా ఒక వీడియో చేసేవాడిని. సరే ఏముందిలే, సిటీ టూర్లోనే ఇది కూడా ఒక భాగం. ఇంకా సో ఇందాక ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఆవిడ దగ్గర. ఆవిడ ఏంటంటే అప్పుడు ఒక చిల్లర లేవంటే నేను ఇంక వదిలేసా, పర్లేదులే అని చెప్తే ఆవిడ గుర్తుపెట్టుకొని అది పుచ్చకాయ మొక్క అయితే తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఫ్రీగా. అరుదుగా ఉంటారు. ఆ పుచ్చకాయ మొక్క అమ్ముకుంటే ఆవిడకే వస్తాయి కదా ఒక 30 రూపాయలు 40 రూపాయలు. ఒక 1000 అయితే ఇచ్చాలే డబ్బుల్లో. రోజు ఉంటారు. ఈ మయన్మార్లో పుచ్చకాయ బాగుందండి. ఇప్పటికి ఒక 4-5 స్టేషన్లు అయితే దాటింది. ప్రతి స్టేషన్లో ఎక్కుతున్నారు. అంటే ఇది యాంగు సర్క్యులర్ ట్రైన్ కాబట్టి మొత్తం తిరిగిద్ది.
ఒక రౌండ్. ఈ పల్లెటూరు వాళ్ళు ఎవరైతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి బాగుంది. వామ్మ, వాళ్ళు చూసారా పిల్లలు ఆ ట్రైన్లో నుంచి అలా బయటికి వెళ్ళిపోయి, అలా ఎప్పుడు చేయకండి రిస్కులు. మరి అసలు జనాలు దూకేసి వెళ్ళిపోవచ్చు. ప్రతిదీ ఎమర్జెన్సీ ఎగ్జిటే ఇక్కడ. నాకైతే పెద్దగా లొకేషన్లు ఏమంత అనిపించలా. ఇంకొక పావు గంట ఉంటే వెళ్ళిపోతాను. నేను ఎక్కడైతే ఎక్కానో అదే యాంగూర్ స్టేషన్కి. ఇదే మనం వచ్చిన రైలు. ఎక్కువసేపు ఆగదు, ఒక అర నిమిషం ఉంటుందేమో, వెళ్ళిపోద్ది ఇంకా. ఓ, మామూలు సౌండ్ కాదుగా. అదిగోండి స్టార్ట్ అయిపోయింది ఇంకా. సైకిల్ కూడా తీసుకురావచ్చు అన్నమాట దీంట్లో, ఈ రైల్లో. పోతే ఈ ట్రైన్లో ఒక వాష్రూమ్ కూడా అయితే లేదు. చిన్న ట్రైన్ కదా, అందుకే పెట్టలేదేమో. ఓ, యువర్ వెరీ బిగ్ హౌస్. ఓన్ హౌస్? యువర్ ఓన్ హౌస్? యువర్ వెరీ రిచ్. అంతా అన్ని డబ్బులు పెట్టుకొని ఇందా చూసాం కదా ఇల్లు, అది ఆవిడ సొంత ఇల్లు అంట. పుచ్చకాయ ఇచ్చిన ఆవిడ కూడా ఆవిడే మనకి. యువర్ వెరీ రిచ్. అమ్మ, ఇదే రైల్వే స్టేషన్. స్టార్ట్ అయిపోయింది అప్పుడే. వా, హాయ్ హాయ్ హాయ్. ట్రైన్ మాత్రం మామూలుగా ఊగిపోవట్లేదు. ఇంకొక స్టేషను, నేను ఎక్కడైతే ఎక్కానో అక్కడే దిగేస్తాను. రైల్వే లైన్ పెద్దదే ఇది. ఇక్కడ కూడా హైటెక్ ట్రైన్ ఉందండి, ఏదో అనుకున్నా కానీ. డెమూ 3061 గుర్తుంది కదా, సర్క్యులర్ ట్రైను. 6, 7 ప్లాట్ఫామ్లో ఆగిద్దంట. అది 6, ఇది 7. వచ్చాము. మంచిగా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఈ మయన్మార్ దేశంలో రైలు ప్రయాణం ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడి నుంచి వ్యూ ఇంకా చాలా అద్భుతంగా ఉంది.
అది రైల్వే స్టేషన్. ఇంకా ఈ రైల్వే స్టేషను ఈ పైన ఇది ఉంది కదా, ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుందండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మసీదులు కూడా ఉన్నాయి. సలాం అలైకుం. ఇప్పుడు ఇక్కడ నుంచి కందవాజీ అనే లేక్ దగ్గరికి వెళ్తున్నాను, ఫేమస్ స్పాట్. చివరిగా అన్నిటికీ బస్సులే అండి. ట్యాక్సీ జోలికి పోయానా పొరపాటున ఇంకంతే పరిస్థితి. ఫస్ట్ టైం ఒక చిన్న ఎలక్ట్రికల్ బండి చూస్తున్నా. ఇది కండవాగి పార్క్ మొత్తం కూడా లోపల. బ్యాంకాక్లో కనుక లుంబిని పార్క్ ఒకటి ఉంది కదా, అలాగా ఈ యాంగూన్ టూరిస్టిక్ ప్లేసుల్లో ఇది కూడా ఒకటి ఉంది. ఇదేంటంటే కరెక్ట్గా ఈ యాంగూన్ సిటీ మధ్యలో ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో ఏంటో. బాగా చేసుకున్నారు పార్కు. అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, వెనకమాల ఒక ఆయన లుంగీ కట్టుకొని ఉన్నాడు. ఇలాగ ఇక్కడ అమ్మాయిలు కూడా లుంగీలు కట్టుకొని ఉంటారు. ఇది వీళ్ళ దేశ సాంప్రదాయం. అలాగే దాంతోపాటు మొహానికి ఒక గంధం లాంటిది రాసుకుంటారు. అదేంటంటే ఇక్కడ వీళ్ళు సన్ స్క్రీన్గా భావిస్తారంట. ఎండలోకి వెళ్ళినా కానీ మొహం పాడవకుండా, చర్మ సౌందర్యం కోసం. బాగా నిర్మించుకున్నారు కానీ ఇప్పుడు ఈ దేశం పరిస్థితి బాగాలేదు కదా, సో కాబట్టి మొత్తం ఇక్కడ అండర్ మెయింటెనెన్స్లో ఉంది. ఇది దాదాపుగా ఒక కిలోమీటర్ పైనుంచే నడుచుకుంటూ వస్తున్నా. ఒక లేక్ మధ్యలో ఈ రేంజ్లో కట్టారంటే అది మామూలు విషయం కాదు. ఇంక ఇదండి అచ్చంగా లేక్ వ్యూ. అక్కడ ఏదో టెంపుల్ ఉంది బుద్ధుడిది, నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా. సేమ్ మనకి థాయిలాండ్లో శాంచురీ ఆఫ్ ట్రూత్ అని ఒకటి ఉంటుంది, ఆ మాదిరి ఉంది. ఈ లేక్ దగ్గరికి వచ్చేసాము, ఈ లేక్ వ్యూ చూసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చైనా టౌను, అంటే ఇక్కడ నైట్ లైఫ్ అనమాట. అదొక్కటి జస్ట్ నైట్ లైఫ్ అంటే అక్కడ ఎలా ఉందో చూసేసి నేను చెప్తానని చెప్పేసి వీడియో ఎండ్ చేస్తా. అలాగే ఇక్కడ ముందరకు వస్తే ఇక్కడ ఒక బుద్ధుడి టెంపుల్ ఉంది. ఇందాక దూరం నుంచి చూసాం కదా మనం, అద్భుతమైన లొకేషను ఇది. బాహుబలి సినిమాలో హంసనావలా ఉంది. సో ఇంకా ఇది నేను ఉంటుంది 30వ గల్లీ కదా, ఇక్కడ నుంచి 22, 23 ఆ మధ్యలో చైనా టౌన్ అయితే ఉంటుంది. ఆ చైనా టౌన్ స్పెషాలిటీ ఏంటంటే చిత్ర విచిత్రమైన ఫుడ్డులు, అలాగే నైట్ లైఫ్ అదైతే ఉంటుంది. జస్ట్ వెళ్ళి చూసేద్దాం పైన. నాగరత్నం మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. నాగరత్నమ్మ ఏంటి బాగున్నావా? ఇదిగో నీకోసం వినాయకుడిని తెచ్చా. నచ్చిందా? నచ్చింది. నీకే నాగిరి ఉందిలే, నాగిరి ఇంకోటి ఉంది, అది నీకే, నీకోసం తెచ్చా. ఈ వీడియో ఒకవేళ మీకు తెలియకపోతే గత వీడియో చూసుకుంటే తెలుస్తుంది, తెలుగు వాళ్ళ గురించి చేసే కదా. సో అది నాగరత్నం అని ఇక్కడ మన తెలుగు ఆవిడ. తెలుగు చాలా అనర్గళంగా మాట్లాడతారు. మరేంటి నాకు ఒక అరటికాయ కూడా ఇవ్వవా? ఆకలేస్తుంది, డబ్బులు లేవు నా దగ్గర. ఒకటి చాలులే, ఒకటి చాలు, ఒకటి చాలు, ఒకటి చాలు. ఇదేనా చైనా టౌను? హలో గాయస్, ఈజ్ దిస్ వే గో టు చైనా టౌన్. ముందల 17వ నెంబర్ అంట. ఇదంతా కూడా ఇక్కడ నెంబర్ల పరంగా ఉంటుంది. నేను ఉండేది 30వ గల్లీ. అక్కడి నుంచి నేను ఇప్పుడు 22 వరకు నడుచుకుంటూ వచ్చా. చాలా దూరమే. మళ్ళీ ఇప్పుడు 17 వరకు వెళ్ళాలి. కుక్క ఏంట్రా బాబు అంత ఉంది. ఇది యాంగూన్ జనరల్ హాస్పిటల్. ఆ యాంగూన్ హాస్పిటల్ ఎదురుగా 19వ నెంబర్ వీధిలో మొత్తం కూడా ఇంక అదే
నైట్ లైఫ్. లోపలికి వెళ్దాం. ఇక్కడ టైము ఇప్పుడు ఎంత అవుతుందండి? 7:30 అవుతుంది. నైట్ 11 వరకు అయితే బాగా రద్దీగా ఉంటుంది. 12కి ఇంకా క్లోజ్ ఇది. ఇంకా ఇక్కడికంతా కూడా లోకల్ ప్రజలే ఎక్కువగా వచ్చారు చూసుకుంటే, విదేశీయులు అయితే ఎవరు కనపట్లా. ఎప్పుడు చూడలేదు ఇవన్నీ, వింతంగా ఉన్నాయి. ఏంటో ఇవి. అమ్మ థాయిలాండ్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నాయా ఇవి? ఏంటి వాటిని జెర్రీలు అంటారు అనుకుంటా. వీటిని మిడతలు, పురుగులు, కాక్రోచ్లు ఎలా తింటారా బాబు ఇవన్నీ? అమ్మో, మామూలు విషయం కాదు. ఇంకా ఇది ఒక్కటే అండి గల్లీ. నైట్ లైఫ్ మొత్తం ఏమీ లేదు, అంతా మామూలే. ఇవన్నీ కూడా అబ్బా ఇక్కడ కూడా ఉన్నాయండి బాబు, అచ్చంగా పురుగులే. వామ్మో, ఇవైతే బతికున్నాయండి బాబు. ఎలా తింటారో ఏంటో. కరివేపాకు అయితే వేస్తారు దీంట్లో. అమ్మా, You want to eat? Okay, hello. ఏం కావాలి? దిస్ వన్? ఇది తింటావా? నో, నెవర్. ఓన్లీ హీ. హౌ మచ్? 10,000. వెరీ ఎక్స్పెన్సివ్. ఆ పురుగులు 200 రూపాయలు అంట. నేను ఇంకా ఎంత ఉంటుందో 1000 రూపాయలు. నేను ఇంకా ఎంత ఉంటుంది, ఒక 50 రూపాయలు 30 రూపాయలు ఉండిద్దాం అనుకున్నా. ఇంక ఇది తీసుకుంటా అంటే ఇప్పించేశాను. 1000 రైట్? ఓకే, ఎంజాయ్. యూ వాంట్ స్పిన్? ఓకే, బాయ్ రా. అమ్మ, అక్కడ ఆ గొంతులో అన్నీ కూడా రేట్లు డబుల్ త్రిబుల్ ఉన్నాయి బయటతో ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ ఉన్న ఏరియా కదా. ఈ కొంచెం ముందరికి వెళ్ళిపోయి నాకు ఏదైనా కావాలంటే ఫుడ్ తినేస్తాను ఇప్పుడు. మొత్తం ఆయిల్ ఫుడ్డే. ఆ పక్కనున్న గల్లీకి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. అది పొద్దున వీడియోలో చూసుకుంటే మోహింగా తిన్నాను. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం తిన్నాను, ఏం తినలా. అదే పనికి తిరుగుతూ ఉన్నా వీడియో అంట. నాకు అది లెపత్ ఏదో ఉండిద్ది, దాన్ని ఏదో అంటారు, లెపత్ హనీ ఏదో రైస్తో ఉంటుంది. ఇక్కడ ఫేమస్ డిష్ అనమాట మయన్మార్లో. అది చూడాలి ఎక్కడ దొరికిద్దో ఏంటో. ఇప్పుడే ఇక్కడికి వచ్చి చెప్పాను ఒకటి, లెపతో ప్రైస్ అయితే వీళ్ళ దగ్గర ఉందంట. ఇక్కడ దాదాపుగా అన్నీ మనకి తినదగినవి అన్నీ రోడ్ సైడే దొరికేస్తాయండి. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఇంకా హోటల్లోకి వెళ్ళొచ్చు. నేనైతే ఇంకా తప్పదు, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. టమాటా ముక్కలు కట్ చేసి, గోంగూరలా ఉంది. తెలుగు ఓ ఓకే ఎక్కువ వేసారుగా. అయినా వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు. పప్పులే వేసారు. అమ్మ, టేస్టింగ్ సాల్ట్ ఏంది అంతా వేస్తారు. ఉండడానికా పోతానికా? నేను ఏదో ఒక రోజు ఈ డబ్బులు కాడ ఈ దీన్ని ఏమంటారు, ఇంత చీప్గా ఆలోచించి చీప్గానే పోతాను ఏదో ఒక రోజు. కొంచెం కూడా క్వాలిటీ ఉండాలి జీవితం అన్న తర్వాత. ఇదేంటి ఆయిలా? ఏంటి మీకు ఎందుకు వేసేయండి, నాకా భాష రాదు, మీకు చెప్పినా అర్థం కాదు. లెమన్ గుడ్ ఫర్ హెల్త్. ఓ రైస్ మిక్స్. ఓ దీన్ని లెపెతోప్ అంటారు.
దీన్ని ఎలా అడిగినా ఇచ్చేస్తారు మనకి తినడానికి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అన్నం కలిపేస్తారు. అంటే మనకి పులిహోర ఎలా కలుపుతారో చింతపండు అదంతా వేసి దీంట్లో ఇప్పుడు అన్నం వేసి మిక్స్ చేస్తారు. చూడండి ఎలా ఇద్దాం. ఏం కలపట్లే. రైస్ మిక్స్. వీళ్ళు ఇంకా లెప్పతోపే చేశారు. ఓకే నేను ఇంకా కింద పడి మీద పడి రైస్ అని చెప్తే ఇంకా వాళ్ళు మిక్స్ రైస్ మిక్స్. ఐ ఈట్ హియర్ ఫ్రెండ్లీ పీపులా. బ్రదరు రొయ్యలు తింటున్నాడు. నాకు తినబుద్ది అయ్యి ఇంకా నేను చెప్పాను ఇది 100 రూపాయలు అంట మన డబ్బుల్లో. అదే ఇది వచ్చేసి మన డబ్బుల్లో 50 రూపాయలండి. లెప్పతోపు రైసు ఇందా చెప్పా కదా, అది మొత్తం మిక్స్ చేసి ఇచ్చేసారు మనకి పులిహోర మాదిరిగా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రుచి బాగుంది, తినేయచ్చు, బతికేయచ్చు. మన పులిహోర కన్నా బాగుంటుంది. ఇక్కడ మంచినీళ్ళు కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, ఫ్రీగా ఎవరు. అదే మనకి దిస్ ఈజ్ ఫర్ మీ బ్రదర్. ఇదిగో టీ కావాలంటే కనుక ఈ టీ కూడా జస్ట్ ఒక ఫ్లేవర్లా కలుపుతారండి, ఆరోగ్యానికి మంచిదని. కాకపోతే కొంచెం వేడిగా ఉండిద్ది, నిదానంగా తాగితే వాటర్ డబ్బులు అయితే మిగులుతాయి. ఏం లేదు, ఇక్కడ 2 వాటర్ బాటిల్ కొనుక్కునే ఖరీదుతో మనకి ఇదే వచ్చేద్ది ఈ లెప్పతోపు రైస్ అనేది. కాబట్టి డబ్బులు సేవ్ చేసుకొని ఇట్లాంటివి తింటే బెటర్. ఈ రొయ్యలు వచ్చేసి రొయ్య టేస్ట్ గురించి చెప్పేదే ఉంది, సూపరు. అలాగే ఇక్కడ మరి ఎందుకో తెలీదు చిన్నులపాయలు అయితే ఇస్తారు, ఘాటు కోసమేమో. పచ్చిమిరపకాయలు కూడా ఇస్తారు. ఈ చిన్నులపాయ ఇట్లాగ మనం ఒలుచుకొని ఇలా నోట్లో పెట్టుకున్నప్పుడే కొరకూడదు. అబ్బా కొరికేసా. చిన్నులపాయ తెలుసు ఎలా ఉండిద్దా. ఇలా తింటే టేస్ట్ మామూలుగా తెలీదు, బాగుంది. అలాగే ఇది సప్పంగా ఉంది, నాకు రుచి ఏం లేదు. అప్పుడు ఏం చేయాలి, నాకు కారం కావాలి. ఇది నోట్లో పెట్టుకొని ఇప్పుడు కారం సరిపోయింది. నీహావ్. ఇక్కడైతే అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఏమనిపించలేదు నాకు. ఇంకా నేను అలసిపోయి ఉన్నాను, బాగా టైర్డ్ అయిపోయాను. నాకైతే ఏమనిపించలే ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టు. ఇప్పుడు ఈ మయన్మార్ దేశం ఎందుకు ఇలా ఉంది అసలు దీని గురించి తెలియాలంటే మనం ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి వెళ్ళాలి. 1948 జనవరి 4వ తారీఖున ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ దేశం స్వాతంత్ర్యం కోసం జాతిపితగా పోరాడిన ఆయన పేరు ఆంగ్ సాన్. మనకి గాంధీ తాత ఎలాగో ఇక్కడ ఆంగ్ సాన్ అలాగా. ఆయన ఏంటంటే పోరాడుతూ ఉన్నారండి అప్పట్లో 1948కి ముందల. కానీ ఆయన్ని ఇక్కడే ఈ యాంగూన్లోనే ఒక ప్రభుత్వ బిల్డింగ్లో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1947లోనే చంపేశారు. అంటే అప్పటికి స్వాతంత్రం రాలా. ఆ తర్వాత 1948 జనవరి 4వ తారీఖున బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ప్రకటించారు. అప్పుడు 1948 నుంచి 1962 వరకు ప్రజాస్వామ్యం, ఒక డెమోక్రసీ అయితే ఉంది, అట్లా నడిచింది. ఆ తర్వాత ప్రజాస్వామ్యం అంటే తెలుసు కదా, ప్రజలు తమ నాయకుడిని ఓట్ల ద్వారా ఎన్నుకొని పరిపాలన, దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అప్పటి వరకు నడిచింది అలాగా. ఈ దేశంలో మిలిటరీ, ఆర్మీ వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా మా పాలన ఉండాలని చెప్పి వాళ్ళు స్వాధీనం చేసుకొని 1962 నుంచి 2015 వరకు పరిపాలిస్తూనే ఉన్నారు. ఇంకా 2015 వరకు కూడా అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా మాకు డెమోక్రసీ కావాలి, ప్రజాస్వామ్యం కావాలని చెప్పి గొడవలు అయ్యి చేస్తుంటే అప్పుడే మీకు చెప్పా కదా ఆంగ్ సాన్ అని ఒక ఆయన చంపేశారని. వాళ్ళ కూతురే ఆంగ్ సాన్ సూకీ అంటారు ఇక్కడ. ఆవిడ 2015లో ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో ఈ దేశం యొక్క లీడర్ అయితే అయింది. ఆవిడ దాదాపుగా 2015 నుంచి 2021 వరకు పరిపాలించింది. ఈ దేశంలో ఏంటంటే చాలా మార్పులు తీసుకొచ్చింది, విద్య పరంగా, వైద్యం పరంగా. అలాగే ఈ ప్రజాస్వామ్యం యొక్క విలువలు అయితే తెలియజేసింది ప్రజలకి, కొంచెం బలపరిచింది అన్నమాట. ఆ తరువాత
ఇంతకు ముందుల ఆర్మీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు పరిపాలించున్నారు కదా, వాళ్ళ ఇంకా పోయింది. వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ డెమోక్రసీ ఈవిడ పరిపాలిస్తుంది. మరి ఈవిడ చేసింది మంచే, ప్రజల సైడ్ నుంచి కంప్లైంట్ ఏం లేదు. కానీ ఏంటంటే వాళ్ళు పరిపాలన సరిగ్గా లేదు, లోపాలు ఉన్నాయి ఈవిడి పరిపాలనలో అని చెప్పి 6 సంవత్సరాలు పరిపాలించింది 2015 నుంచి 2021 వరకు. 2021లో లోపాలు ఉన్నాయి 5 అని చెప్పి ఆవిడని తీసుకెళ్ళి జైలు శిక్ష అయితే వేసి జైల్లో అయితే పెట్టేశారు. ఆవిడనైతే ఇప్పుడు ఇక్కడ హౌస్ అరెస్ట్లో ఉంచారు, అంటే ఇంట్లోనే ఆవిడ ఒక బందీలాగా ఉన్నారు ఇక్కడ. ఇంకా అప్పటికే 2021లో టెక్నాలజీ బాగా అప్గ్రేడ్ అయిపోయింది. ప్రజలందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు అని చెప్పి. అప్పటికి చేతిలో మొబైల్ ఉంది కదా, సో ఆ విధంగా ఏంటంటే ప్రజలు ఇంకా అప్పుడు ఆంగ్ సాన్ సూకీ అనే ఆవిడని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం వలన ప్రజలందరిలో తిరుగుబాటు, మాకు లేదు, మాకు ప్రజాస్వామ్యం కావాలి, ఈ మిలిటరీ పాలన వద్దు అని చెప్తే ఇంకా మిలిటరీ ఏంటంటే ఈ ప్రజల మీద దాడులు చేయడం, వాళ్ళు ఏంటంటే మిలిటరీ మీద దాడి చేయడం, కొన్ని టీములుగా ఏర్పడడం, మనం ఇట్లా పోరాడదాం, విప్లవకారులు అంటారు కదా మన సైడు, అట్లా పోరాడడం. దానివల్ల ఏంటంటే మరి ఈ విప్లవకారులకి ఆయుధాలు అయినా ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళు వీళ్ళని గాలవడం, వీళ్ళు వాళ్ళని గాలవడం, బాంబులు వేసుకోవడం బిల్డింగుల పైన. ఇంకా విప్లవకారులు ఏంటంటే ఇక్కడ ఎవడైతే దొరుకుతాడో పల్లెటూరులో ఉంటారు కదా, వాళ్ళ ఇంటి నుంచి ఒక కొడుకు, మీ ఒక అబ్బాయిని అయితే పంపించండి, మన దేశం కోసం పోరాడుతున్నాం అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ మిలిటరీలో జాయిన్ చేసేవాళ్ళంట. అదొక మిలిటరీ. ఇంకా ఇదొక మిలిటరీ ఇక్కడ ఈ ప్రభుత్వం. వీళ్ళు అలా తీసుకెళ్ళి వాళ్ళు అలా తీసుకెళ్ళి బాగా అల్లర్లు అయితే జరుగుతున్నాయి. మనం చాలా న్యూస్ల్లో కూడా మన దాకా రావులేండి, ఇవన్నీ కూడా మనకి ఫేస్బుక్లో కనపడుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బాంబులు వేయడం, ఆ ఇల్లులు కాలిపోవడం, మనుషులు చచ్చిపోవడం, దారుణంగా ఎక్కడ పడితే అక్కడ కాల్చేసేయడం, తలకాయలు నరుక్కోవడం, ఇట్లాగా మరీ దారుణంగా అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంకా అవన్నీ కూడా ఏంటంటే ఈ దేశం మీద కూడా ప్రభావం చూపించింది. ఒకప్పుడు ఈ మయన్మార్ చాట్ అనేది 1008 రూపాయలు, మనది ₹1 అన్నట్టుగా ఉండేది. అప్పుడు కూడా తక్కువేలే. ఇప్పుడు 1050 రూపాయలు, మన ₹1 అన్నట్టు ఉంది. అంత దిగజారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు గొడవలు యుద్ధాలు చేసుకుంటూ ఉంటే వీళ్ళలో వీళ్ళు ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు ఏం జరుగుతాయి, బయట దేశాల నుంచి ఇన్వెస్టర్లు ఏమొస్తారు, టూరిస్టర్లు ఏమొస్తారు. ఇప్పుడు నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే సాహసం చేసి వచ్చినట్టే. ఇక్కడికి చెప్పలేము ఎప్పుడేం జరిగిద్దో ఏంటో. ఇక్కడ ఆర్మీ వాళ్ళు వాళ్ళంతా రాత్రిపూట బండిలో ఎన్ని వేసుకొని తిరుగుతూ ఉంటారు. నాకు కూడా చాలామంది చెప్పారు మీరైతే ఖచ్చితంగా పాస్పోర్ట్ దగ్గర పెట్టుకోండి, లేదంటే జిరాక్స్ అయినా పెట్టుకొని వెళ్ళండి, మొబైల్లో చూపిస్తే సరిపోదు అంటున్నారు. ఎందుకంటే దేశం వెనకబడి ఉందండి. వీళ్ళకి ఏంటంటే పేపర్లో చూపించాలి, గుర్తుపెట్టుకోండి. ఎయిర్పోర్ట్లో కూడా ఫస్ట్ టైము నేనైతే ఎప్పుడు బంగ్లాదేశ్లో కూడా నేను పేపర్లు ఎవరు అడగల నన్ను, ఇక్కడ అడిగారు నీది పాస్పోర్ట్ పేపర్ ఉందా, జిరాక్స్ ఉందా, ఫ్లైట్ టికెట్ జిరాక్స్ ఉందా, హోటల్ బుకింగ్ జిరాక్స్ ఉందా అని చెప్పి. నేను షాక్ అయ్యా, అలా ఉంది ఇక్కడ. ఆ తర్వాత సరైన ప్రభుత్వం లేకపోవడం వలన ఈ బర్మా దేశం ఇంతకు ముందలు ఉన్నలాగైతే లేదండి. ఎక్కడ చూసుకున్నా కానీ మీకు ఈ విధంగా చెత్త అంటే ప్రజల్లో కూడా పోయింది. ఇంకా సరైన ప్రభుత్వం లేకపోయేసరికి, పరిపాలించే వాళ్ళు లేకపోయేసరికి ఇక్కడ వీళ్ళకి కూడా పోయింది వీళ్ళ దేశం మీద. కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం. మన ఇండియాలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదండి, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. దానికన్నా దారుణంగా ఉంది ఇక్కడ. చాలామంది పిల్లలు రోడ్ల మీదకి వచ్చేసి పిల్లల్ని కంటారండి, కానీ వాళ్ళని పోషించలేరు. పిల్లల్ని కంటారు, వాళ్ళని వెళ్ళి అడుక్కొని రమ్మంటారు డబ్బులు, వాళ్ళు వచ్చి మనల్ని అడుక్కుంటూ ఉంటారు. అదంతా ఇక్కడ ఒక స్కామ్. ఇట్లా ఈ విధమైనవి అయితే చూస్తూ ఉంటాం. ఇక్కడ నేనున్నది వచ్చేసి యాంగూన్ నగరం. ఈ యాంగూన్ నగరం వరకు కొంచెం టూరిస్టర్లకి కొన్ని ఏరియాల్లో బాగానే ఉందంట. ఇప్పటి వరకు మనం తిరిగిన ఏరియాలన్నీ కూడా టూరిస్టిక్ ఏరియాలే, తిరగవచ్చు, మంచిగా ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే మనం యాంగూన్ దాటి ఇక్కడ పల్లెటూర్లు అవి ఉంటాయో అటు ఇప్పటికీ ఇక్కడ మిలిటరీకి ప్రజలకి గొడవలు జరుగుతూ ఉంటాయి, కాల్పులు జరుగుతూ ఉంటాయి. మిలిటరీ అయితే స్ట్రిక్ట్గా చెక్ చేసి పంపిస్తూ ఉండి, చెక్ పాయింట్లు అవన్నీ ఉంటాయి. మనం వీడియోలు అట్లా ఇట్లా తీయకూడదు. కాబట్టి చాలా కష్టంతో కూడుకొని ఉన్నదే. ఇంకా అదండి జరిగింది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఒక సరైన స్టెబిలిటీ గవర్నమెంట్ అయితే లేదు. ఇక్కడ అన్నిటికన్నా దారుణకరమైన విషయం ఏంటంటే చెప్పే కదా, మన ₹1 ఇక్కడ ₹50 సమానం. ఆన్లైన్ ప్రకారం చూసుకుంటే ₹1 ₹22, ₹25 ఉంటుందండి. ₹25 వేసుకోండి ఆన్లైన్ ప్రకారం చూసుకుంటే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఏటీఎంలో డబ్బులు తీసుకుంటే మీ ఏటీఎం కార్డు ఒకవేళ కొన్ని చోట్ల పనిచేస్తుందంట, నాదైతే వర్క్ అవ్వలేదు. పనిచేస్తే మీకు ₹1కి మన రూపాయికి ఇక్కడ ₹25 వస్తాయి ఏటీఎంలో. అదే
మన రూపాయి ఇక్కడ బయట మార్కెట్లో ఇచ్చామని అనుకోండి, ఆ రూపాయి దాచిపెట్టుకుంటారు, మనకి 50 రూపాయలు అయితే ఇస్తారు. అది అంటే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా మనం బయట ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర చేసుకుంటే విలువ అయితే ఉంటుంది. మరి ఇంకా ఇంత దారుణంగా అయితే ఉంది ఇక్కడ. దానివల్ల ఏంటంటే మన టూరిస్టర్ల వరకు ప్రతిదీ చాలా చీప్ అనిపిస్తుంది అండి, చాలా తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎంత నాకు 0 కోక్ అయితే తీసుకున్నాను 850 ఇక్కడ డబ్బుల్లో, అంటే మన కరెన్సీలో ఎంత 17 రూపాయలు. అదే మన సైడ్ కొనాలంటే 20 రూపాయల పైనే ఉంది డబ్బా. సో ఇవన్నీ కూడా నేను ఏంటంటే షార్ట్ ఫార్మాట్లో చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ప్రజలకు అర్థం అవ్వాలంటే, ఎక్కువ శాతం ప్రజల్లోకి వెళ్ళాలంటే షార్ట్ ఫార్మాట్లోనే వెళ్తాయి, ఈ ఫుల్ వీడియోలతో చాలా తక్కువ. సో కాబట్టి ఇంక నేను సెలవు తీసుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఇక్కడ నుంచి మండలే అనే ఊరు. ఇప్పటివరకు మనం యాంగూన్లో ఫేమస్ ప్లేస్లు మొత్తం అన్నీ దాదాపుగా మీరు వస్తే ఏమేమి చూస్తారో అన్నీ కూడా కవర్ చేసాము, అన్నీ కూడా కవర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మండలే అనే ఊరైతే వెళ్తున్నాము. ఇక్కడ ఈ మయన్మార్ దేశంలో ఇది పెద్ద ఊరు కదా, ఇదే పెద్ద ఊరు కదా, అది రెండో పెద్ద ఊరు మండలే అనేది, ఒక టూరిజం స్పాటే అది కూడా. అక్కడికి వెళ్ళి అక్కడంతా ఒక రోజు సరిపోయింది నాకు తెలిసి. అక్కడ ఒక రోజు ఉండి అక్కడి నుంచి మనం అసలైన పల్లెటూరు వైబ్స్ అయితే చూడాలి. మయన్మార్లో ఇప్పటి వరకు ఎవరు వెళ్ళని ప్రాంతాలకైతే వెళ్ళాలి. మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేనైతే ఉంటాను. అలాగే పంచదార తీసుకోకండి, ఆరోగ్యంగా ఉండండి. ఉంటాను. బాయ్ బాయ్.